జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఆటో డ్రైవర్ల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు ఆటో ప్రయాణం చేపట్టారు. ఎర్రగడ్డ నుంచి హరీష్ రావు ఆటోలో ప్రయాణించారు. అలాగే తెలంగాణ భవన్ నుంచి ఆటోలో కేటీఆర్ ప్రయాణించారు. भाई किधर से लेके जाना? ఆనాడు రాహుల్ గాంధీ ఎన్నికల ముందు హైదరాబాద్కి వచ్చి ఆటో ఎక్కి మేము ఆటో కార్మికులను ఉద్ధరిస్తామని రాహుల్ గాంధీ మాయమాటలు చెప్పారు. ఆటో ఎక్కి ఆటో కార్మికులను నమ్మించి ఓట్లు డబ్బలేసుకొని ఆటో కార్మికులను నడి రోడ్డు మీద వదిలేసిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ ఆటో డ్రైవర్లకు ఏం చెప్పారు? ఆ రోజు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఆటోలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆటో నగదు చేస్తామని చెప్పారు. కానీ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డికి ఏ ఒక్కటి కూడా చేయలేదు. పైగా ఆటో డ్రైవర్ల పరిస్థితి పూర్తిగా రోడ్డు మీద పడి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. బతుకు చాలా ఇబ్బందిగా మారిపోయింది. ఇళ్ల కిరాయిలు కట్టలేకపోతున్నారు.